అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. వైఎస్ఆర్సీపీలో పిల్లబచ్చ నిబ్బ అంటే ఎవరైనా చెప్పేస్తారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం పెట్టాడో ఒకసారి వినండి. ఏం మాట్లాడాడు ఒకసారి ఉందో. మొంతే కాదు, మొంతా కాదు, మొంతా తుఫాన్. నీకు నోరు తిరగదు. చిన్నప్పుడు చదువుకోమని పలకా బలపించి పంపిస్తే పలకలు అమ్మేసుకుని బలపాలు తినేసి పుస్తకాలతో ర్యాకెట్లు వేస్తే ఎట్టుంటది? ఇట్టే ఉంటది. మొంతే కాదు, మొంతా. మొన్ననే మొంతే అనే ఒక తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు. మొన్ననే 2024 జూన్ 4వ తారీఖున కూటమి అనే తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాతచక్యంగా 151 నుంచి 11కి దించి వైఎస్ఆర్సీపీని అటే పక్క పంపించాడు. సిగ్గుండాల మనం మాట్లాడాలంటే. సిగ్గుండాలా బైరెడ్డి? అంత పెద్ద వరద తుఫాను సైక్లోన్ వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే అన్నేమో ఇంటికాడ దుప్పటేసుకొని పడుకొని చప్పట్లు కొడతా ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? 7-10 వయసులో కూడా ఆయన ఎటు కదలకుండా రియల్ టైం గవర్నెన్స్ ఆఫీసులో కూర్చొని అధికారులకి నాయకులకి అనుసంధానం చేసి రెస్క్యూ టీముల్ని జనాల్లోకి దించి అన్ని భద్రతలతో పాటు బలగాలతో పాటు భోజన సదుపాయాలతో పాటు మెడికల్ క్యాంపులతో పాటు రక్షణ స్థాయిని పెంచి ప్రజల్ని ఏ ప్రాణం పోనీయకుండా ఆయన కాపాడితే ఈ నిబ్బా ఈ పిల్లబచ్చా వచ్చి మొన్ననే ముంతా తుఫాను వచ్చింది. తుఫాను 2024 జూన్ 4వ తారీఖే వచ్చింది. ఇది అంతకన్నా పెద్ద తుఫాను. 151 నుంచి 11 పడగొట్టింది. ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. అసెంబ్లీకి రావాలంటేనే భయాన్ని క్రియేట్ చేసింది. యలహంక ప్యాలెస్ లో పడుకునేటట్టు చేసింది. మళ్ళీ నువ్వు ముంతా తుఫాను గురించి మాట్లాడుతా ఉండవే. అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేశారు. మహిళలు వరల్డ్ కప్ దాకా ఎందుకు బైరెడ్డి? గూగుల్ డేటా సెంటర్ 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు లక్షల మందికి ఈ రోజు జీవన ఉపాధి కల్పిస్తున్నా అంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ ని అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. ఆయన ఖాళీ గోటికి ఉన్న దుమ్ముకు పనికొస్తుందా నీ పార్టీ గాని నువ్వు గాని? నువ్వు వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ దాకా వెళ్తున్నావు. గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. దాన్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ పరిచయం చేస్తా ఉన్నాడు. మనం ఏం పరిచయం చేశాం? కల్తీ మద్యాన్ని పరిచయం చేశాం. అమాయకులు చంపడం పరిచయం చేశాం. సొంత చెల్లిని కన్న తల్లిని బయటికి పంపడం పరిచయం చేశాం. బాబాయిని పైకి పంపడం పరిచయం చేశాం. ఎర్రచందనం ఎత్తేయడం పరిచయం చేశాం. కాబట్టి ఇక్కడ నువ్వు వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నావు. ఒకసారి ఇది వినండి. మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేశాడు ఆయన. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో బైరెడ్డి, నేను ప్రజలకు కూడా చెప్తున్నా. ఆడపిల్లలు గడప దాటి బయటికి వెళ్ళాలంటే ఏదో చదువుకొని ఇంటికి వచ్చారా తల ఎత్తి మళ్ళీ దించి ఇక్కడికే రావాలి. కానీ ఈ రోజు వరల్డ్ కప్ కొట్టారు అంటే ఖచ్చితంగా ఘనత ఆ మహిళల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, వాళ్ళని ముందడుగు వేయమన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భావం. దాంతో పాటు ఈ రోజు నేను వాస్తవంగా చెప్తున్నా, ఏ కుటుంబం అయితే తన ఆడపిల్లల్ని ఆది శక్తిలా భావిస్తారో ఇలాంటి వరల్డ్ కప్పులు కొడుతూనే ఉంటారు. ఎక్కడ ఏ మహిళ గెలవాలన్నా మన కుటుంబంలో ఉండేటువంటి మహిళల్ని గౌరవించాలి. వరల్డ్ కప్పులో ఉండేటువంటి మహిళల్ని మనం ప్రేమించక్కర్లా, మన కుటుంబంలో ఉండేటువంటి మహిళలని మనం ప్రేమిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎలాంటి స్థాయికి వెళ్తుంది. ఈ రోజు అదే సొంత చెల్లి కన్న తల్లిని రోడ్డు మీద పడేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి క్యాండిడేట్ నువ్వు. అతను తన కుటుంబంలో ఉండే ఆడవాళ్ళకి న్యాయం చేయలేడు. ఈయన వరల్డ్ కప్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళ దగ్గరే మీకు విలువ లేదు. మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళనే మీరు గౌరవించరు. అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడాలి బైరెడ్డి. మహిళలు వరల్డ్ కప్ గెలిచారు ప్రపంచ వ్యాప్తంగా, చాలా సంతోషంగా ఉంది. 11 మంది ఉంటారు. మనకే భగవంతుడు 11 ఇచ్చాడు కదా. పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, దర్శి, ఎర్రగొండపాలెం, ఆలూరు, మంత్రాలయం, పాడేరు, వరకు 11 ఇచ్చాడు కదా. ఏం మీరు టీం ఫామ్ చేసుకోలేరా? మీకు సిగ్గు లేదా? ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ప్రపంచ కప్పు కొట్టుకొని వస్తే మీకు భగవంతుడు 11 ఇచ్చాడు కదా. మీరు త్వరగా ఒక ఫామ్ చేయండి. జగన్ జనతా గ్యారేజ్ అని ఒక టీం పెట్టండి. జనతా గ్యారేజ్ ఎందుకు పెట్టారంటే మనకి సినిమాలో ఉంటది ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అని. చాలా రిపేర్లు ఉన్నాయి మనకి. ఎందుకు ఓడిపోయామో, ఎందుకు కోల్పోయామో, ఎందుకు ఎగిరిపోయామో, బోల్టులు బాగా లూజ్ అయిపోయి ఉన్నాయి. జగన్ జనతా గ్యారేజ్ అని పెట్టుకొని మొత్తం రిపేర్లు చేసుకోండి. నువ్వు బైరన్నర్ గా ఉండు. ఎందుకంటే నువ్వు అసలు నీకు సీట్ ఇవ్వలేదు, నువ్వు ముందుకు కూడా వచ్చేది లేదు. నువ్వు బైరన్నర్ కదా బైరెడ్డి. ఎవరన్నా కొడితే నువ్వు పరిగెత్తు. నువ్వు కొట్టలే, నువ్వు కొట్టకూడదు, నేను కొట్టనేరు. ఎవరన్నా కొడితే నువ్వు పరిగెత్తు. బైరన్నర్ బైరెడ్డి. నువ్వు నీ నిబ్బా మాటలు, నీ పిల్ల చేష్టాలు, నువ్వు కామెంట్లు, షేర్లు, లైకులు, సబ్స్క్రైబర్లు చూపించుకొని పేపర్ మీద ఎవడో 4 డైలాగులు రాసిస్తే ఇక్కడికొచ్చి పిల్లా బచ్చ మాటలు మాట్లాడతావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు అనే స్థాయి నీదే, లోకేష్ గారిని అనే స్థాయి నీదే. లోకేష్ గారు వైట్ షర్ట్ వేస్తాడు కదా, నువ్వు కూడా వైట్ షర్ట్ వేస్తే నువ్వు లోకేష్ గారు అయిపోతావా? చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కొని మన రాష్ట్రాన్ని ప్రగతి ఆయన మైండ్ అంతా ఉపయోగిస్తాడు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ లో సైబరాబాద్ వచ్చింది. ఈ రోజు మహిళలకి అత్యున్నత స్థానం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతుందంటే ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే. ఈ రోజు అమరావతి సాక్షిగా అత్యద్భుతమైనటువంటి నగరం ఏర్పడుతుంది కేవలం ఆయన మైండ్ వల్లే, ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే. మైండ్ బ్లోయింగ్. మనకేముందా? మనకి మైండ్ ఉంది. ఏముందంటే డేటాకి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ రావడం అన్ని దేశాలు ఎలా అయితే చూస్తున్నాయో ఈ జోక్ను కూడా ప్రపంచవ్యాప్తంగా విని నవ్వుకుంటున్నారు. డేటాకి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. మరి మీకున్నాయా లేవో మైండ్లు నాకు తెలియదు కానీ అప్లై చేయండి ఒకసారి చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తాదా రాదా ఒకసారి పెట్టి చూడండి. పిల్లబచ్చా నేను ఒకటే చెప్పుకుంటున్నాను నీతో, మహిళల్ని గౌరవించగలిగిన వాళ్ళే మహిళా క్రికెట్ గురించి మాట్లాడాలి. కాబట్టి మనకంత స్థాయి లేదు, స్థానం లేదు, హోదా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కంటి మీద కునుకు లేకుండా పరిశ్రమలు తీసుకురావడానికి పద్ధతిగా అమరావతి స్థాయిని పెంచడానికి ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.